అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సీక్రెట్ చికెన్ 65 రెసిపీ చూపిస్తున్నాను అండి. హోటల్ స్టైలు చాలా పర్ఫెక్ట్గా ఇన్స్టంట్ మసాలాతో చూపిస్తున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరే ఆశ్చర్యపడిపోతారు చేసిన తర్వాత, రుచి చూసిన తర్వాత. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఉపయోగపడే రెసిపీ అండి ఇది. 5 కిలోలతో చేస్తున్నాను. ఒక లైక్ కొట్టండి, స్టార్ట్ చేద్దాం రండి. నేను ఇక్కడ వచ్చేసి చికెన్ వచ్చేసి 5 కిలోలు తీసుకున్నానండి. 5 కిలోల క్వాంటిటీతో చేస్తున్నాను. పీసులు వచ్చేసి ఈ విధంగా కొట్టించుకోవాలి. మీడియం సైజ్ అంటే వాళ్ళు కొట్టిస్తారు. ఇప్పుడు ఈ చికెన్ అంతా మ్యారినేషన్ చేసుకుందాం. ఇక్కడ 250 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. కలిపేటప్పుడు ఇలా కలుపుకోవాలండి. పెట్టేసి ఇలా రుద్దకూడదు, ఎందుకంటే ఎముకలు ఉంటాయి కాబట్టి చేయి ఘాట్లు పడతాయి. చూసుకొని కలుపుకోవాలి. ఇలా లేస్గా ఇలా కలుపుకోవాలి. చిల్లీ 65 వాడుతున్నా అండి. చిల్లీ చికెన్ 65 మసాలా మీకు షాపులలో దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి 250 గ్రాములు యూజ్ చేస్తున్నానండి. ఇందులోకి వచ్చేసి ఎలాంటి ఉప్పు కానీ ఏది చేర్చకూడదండి. అంతా మసాలాలోనే మిక్స్ అయి ఉంటుంది కాబట్టి జస్ట్ ఇది మిక్స్ చేసుకొని ఇందులోకి కార్న్ ఫ్లోర్ మాత్రం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక 400 గ్రాములు తీసుకుంటున్నాను. ఇందులోకి వెనిగర్ వచ్చేసి ఒక 5 స్పూన్లు తీసుకుంటున్నాను. వెనిగర్ ఎందుకంటే చెడిపోకుండా ఉండేదానికి వెనిగర్ యూజ్ చేస్తారండి. అలాగే కొంచెం వాటర్ చల్లుకొని కలుపుకోవాలండి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 5 కిలో క్వాంటిటీ వచ్చేసి 30 నుంచి 45 మంది దాకా తినొచ్చండి. తిన్నవాళ్ళు మాత్రం మళ్ళీ అడిగి తింటారు చూడండి. మీరు తొందరగా క్విక్గా ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఇలా చేసుకోండి. చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న పద్ధతిలో మీరు కూడా ఇలాగే కలుపుకోండి. అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది మసాలా అంతా. ముక్కలకి ప్రెస్ చేయకూడదండి, జస్ట్ ఇలా కలిపితే సరిపోతుంది. ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్ కూడా మనం చేర్చలేదు. ఇదే మసాలాలోనే మొత్తం కారం అంతా ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా కలిపి పెట్టుకోవచ్చు. తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూపిస్తున్నాను చూడండి. మసాలా అంతా ఎలా కోటింగ్ అయిందో అంతే చాలండి. ఇప్పుడు గంట సేపు నానబెడదాం. 1 అవర్ తర్వాత ఫ్రై చేసే ముందుగా ఒక 2 లెమన్ జ్యూస్ని వేసుకొని కలుపుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. ఇలా లెమన్ జ్యూస్ వేసినప్పుడు పులుపు అనేది ఆ మసాలాకంతా ఎక్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. రెస్టారెంట్ హోటల్లో తిన్నట్టు ఉంటుంది. వాసన మాత్రం గమాలించిపోతుందండి ఇల్లంతా. చాలా అంటే చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ పోసుకొని మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకోవాలండి. ఆయిల్ వేడి వచ్చేసి మీడియంగా ఉండాలి. లోగా ఉండకూడదు, హైగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం.
వేసిన వెంటనే గెరటి పెట్టకూడదు, గుర్తుంచుకోండి. ఈ నొరగంతా కొంచెం తక్కువైన పాట 2 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే చికెన్ కొంచెం కింద భాగం ఫ్రై అవుతుంది బాగా. అప్పుడే మనం గెరటి పెడితే మసాలా వచ్చేసి విడిపోదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నొరగంతా కొంచెం తక్కువైంది కదా, ఈ సమయంలో మనం ఒకసారి చికెన్ అంతా చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని విడిపించుకుందాం. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 8 నిమిషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఒక 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి పీసులు అంతా ఎలా ఉడికాయనో. వావ్, సూపర్గా ఉడికింది. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ చికెన్ 65ని. ఇది అచ్చం స్ట్రీట్ స్టైల్లో చేశాను. స్ట్రీట్లో వచ్చేసి ఇదే విధంగా చేస్తారండి. కొన్ని సీక్రెట్లు మనకు చెప్పరు కాబట్టి నేను తెలుసుకొని చేస్తున్నాను. ఇంతేనండి, ఎక్కువ మసాలా వాడకుండా ఇన్స్టెంట్ మసాలా వాడుకొని చేస్తారు. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకొని కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీరు చేసుకొని తిని నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. ఆఖరిగా కొంచెం కరివేపాకు చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. ఈరోజు మా ఇంట్లో చాలామంది చుట్టాలు వచ్చారు, సో అందువల్ల. ఇంతేనండి, సింపుల్గా చేసుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.